హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. A/B = 5:8, B/C = 7:6. అయితే A/B/C మనం డిస్కస్ చేసాం. రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ మన వీడియో ఉంటుంది, చూడండి ఒకసారి. సేమ్ క్వశ్చన్ ఉంది అక్కడ. ఇక్కడ ఏమంటుండు వాడు, A/B 5:8, B/C 7:6. అంటే ఇక్కడ B అనేది కామన్, బట్ ఇక్కడ B అనేది కామన్ ఉందా? లేదు. కామన్ కావాలి. కామన్ కావాలంటే ఈ 7 తోటి మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయండి, ఈ 8 తోటి మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయండి. సో 7 తోటి మల్టిప్లికేషన్ చేసి 7×5 35 ఇస్టు 7×8 56 ఫస్ట్ ఓకే. సెకండ్ 8 తోటి మల్టిప్లికేషన్ చేయమని చెప్పిన, ఎందుకు అక్కడ B అంటే 8 ఉంది కాబట్టి 8×8 56 అండ్ ఇస్టు 8×6 48. ఇప్పుడు BB కామన్ అయింది. మొత్తం ఒకసారి రాస్తే 35:56:48. ఎక్కడ ఉంది అది? 35:56:48. ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ A/B = 3/5:5/7. మరి B/C = 3/4 and 2/5. అయితే ABC విలువ సేమ్ క్వశ్చన్, కాకపోతే డిఫరెంట్గా అడిగాడు. సో ఫస్ట్ A/B అంటే A/B అండి. సింగిల్ రేషియో రాద్దాం. A అంటే 3/5, B అంటే ఎంత? 5/7. 3/5 భిన్నం పైకి వెళ్తే లవహారాలు రివర్స్ అవుతాయి, అంటే 7/5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 21/25. ఇంకా చెప్పాలంటే 21:25 ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ B/C ఎంత ఉంది? 3/4/2/5. 3/4 అలాగే ఉంటుంది. 2/5 అంటే 5/2 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ 15/8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 15:8. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 25, ఇక్కడ 15, ఈ రెండు మ్యాచ్ కావాలి. ఈ రెండు ఎక్కడ మ్యాచ్ అయితే చూడండి ఒకసారి. ఇక్కడ 75 వచ్చే ఛాన్స్ ఉంది, ఇది కూడా 75 వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ రెండింటిని 75కి కన్వర్ట్ చేస్తే ఆ రెండు కూడా మనకి మ్యాచ్ అయిపోతాయి. సో ఇక్కడ 25 అంటే 25 × 3 75 అవుతుంది. సో దీని మొత్తాన్ని మనం 3 తోటి చేయాలి. ఇక్కడ 15 × 5 చేస్తే ఇప్పుడు 75 అవుతుంది. లేకపోతే ఈ 15 తోటి మొత్తాన్ని, ఈ 25 తోటి మొత్తాన్ని చాలా పెద్దగా అవుతుంది. ఇంకా చెప్పాలంటే 25,15 LCM, మళ్ళీ LCM టాపిక్ వస్తుంది. 25,15 LCM ఎంత? 75. 75 కన్వర్ట్ చేయాలంటే దీన్ని 3 తోటి, దీన్ని 5 తోటి చేయాలి. సో దాన్ని 3 తోటి చేసినప్పుడు 21 3 61 21 3 63 25 3 75. ఓకే. సెకండ్ 15 5 75 15 5 40. సో మనం కామన్ రాస్తే 63:75:40. ఇక్కడ ఉందో ఇంకా అడుకోండి ఆప్షన్ 63:75:40. ఆప్షన్ నెంబర్ 3 అండి. 63:75:40. సో క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇవ్వడం, ఒక్కొక్కసారి కూడా ఇట్లా కూడా ఇస్తాడు. సో అప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా ఇచ్చిన మనం బేసిక్ మెథడ్ ఫాలో కావాలి. మనకు వచ్చింది బేసిక్ మెథడ్, దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యొక్క ఆదాయం B ఆదాయం కంటే 30% తక్కువ. అయితే వారి ఆదాయ నిష్పత్తి. ఇప్పుడు మనకి ఏకి తెలుసా, Bకి తెలియదా? ఇద్దరిది తెలియదు. కానీ ఏ అనేది B కంటే తక్కువ. సో Bని మనం 100 అనుకుందాం. AB రాసుకోండి ఒకసారి. AB రాసుకోండి. Bని 100 అనుకుంటున్నాం, ఎందుకంటే B కంటే తక్కువ అంట కాబట్టి. సో B కంటే తక్కువ అంటే Bది 100 అయితే ఏది ఎంత అవుతుంది? తక్కువ. ఎంత శాతం తక్కువ? 30%. 100లో 30% 30 తీసేస్తే 70. ఆదాయ నిష్పత్తి అంటే 70:100. 0 0 గెట్ క్యాన్సర్. 7:10. 7:10. ఇక్కడ చూడండి 10:7 కూడా ఉంది కన్ఫ్యూజ్ చేయడానికి. సో 7:10. మనం కన్ఫ్యూజ్ కావద్దు, వాళ్ళు చేస్తారు కానీ మనం కావద్దు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ B కంటే, సో B అనేది 100, A అనేది 70. సో మనం ఏ కంటే అంటే అప్పుడు మనం ఇక్కడ 100 తీసుకుంటే 70 అయితే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. సో అలా అనేవద్దు, మనకి ఏది అడిగితే అదే తీసుకుంటాం. 7:10. నెక్స్ట్ క్వశ్చన్, A/B = 10:11, B/C = 4:5, C/D = 7:8. అయితే A/D ఈ క్వశ్చన్ కూడా డిస్కస్ చేస్తాం మనం. ఇక్కడ అడుగుతుంది ఫస్ట్ది మరియు లాస్ట్ది. ఇది ఎప్పుడు క్యాన్సిల్ అయితే చూడండి. A/B అంటే A/B, B/C, C/D ఇచ్చాడు. సో ఇక్కడ CC క్యాన్సిల్ కావాలంటే ఇక్కడ ఇంటూ ఉండాలి, ఇక్కడ ఇంటూ ఉండాలి. అప్పుడు మనకి BB CC క్యాన్సిల్ అయితే A/D మిగులుతుంది. ఏం మిగులుతుంది? A/D మిగులుతుంది. సో అదేవిధంగా మనం ఇక్కడ అప్లై చేస్తే 10/11 × 4/5 × 7/8. 4 ఎక్క 4 రెంట్ల ఇది ఎంత? 10 అండి. సో 5 రెంట్ల 10, 10 5 రెంట్ల 10 మొత్తం పోతే 7/11 విచ్ మీన్స్ 7:11. 7:11 ఎక్కడ ఉంది? 7:11 ఆప్షన్ నెంబర్ 2.
నెక్స్ట్ క్వశ్చన్ 3/5 అండర్ రూట్ ఆఫ్ 3/5 టు ది పవర్ ఆఫ్ 1 - 2x ఈక్వల్ టు 417. ఇది ఇట్లా అండి, క్వశ్చన్ తప్పించాడు. 417/27 ఈ క్వశ్చన్ నెంబర్. ఇది 417 పూర్ణాంకం, మిశ్రమ పూర్ణాంకం. ఇది మిశ్రమ భిన్నం అయితే ఎక్స్ విలువ ఎంత? సో ఇది ఇండిసెస్ టాపిక్. సో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు కీవర్డ్ చూసుకోవాలి. ఇక్కడ 3/5 కీవర్డ్, ఇక్కడ 3/5 డైరెక్ట్ ఇచ్చాడా? ఇవ్వలేదు. స్క్వేర్స్ సంథింగ్ సంథింగ్ ఏది ఉన్నా మనకు 3/5లా కన్వర్ట్ చేయాలి. అవుతుందా కదా చెక్ చేద్దాం. 27:4. 27 × 4 ఎంత అండి? 27 × 4 7 4 28 8 10 108 ప్లస్ 17 125. మొత్తం ఎంత వస్తుంది మనకి? 125/27. ఇంకా చెప్పాలంటే 5/3 టు ది పవర్ ఆఫ్ క్యూబ్. ఎందుకంటే 5 క్యూబ్ 125, 3 క్యూబ్ 127. సో మనకి ఇచ్చిందేమో 3/5, మనకు వచ్చిందేమో 5/3. దీన్ని 3/5 రాయాలంటే 3/5 హోల్ టు ది పవర్ ఆఫ్ -1. -1 కాదండి, -3. ఎందుకు ఇక్కడ 3 ఉంది కాబట్టి -3. ఇది అర్థమవుతుంది కదా. 5/3ని 3/5 రాస్తే ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. సో 3/5 హోల్ టు ది పవర్ ఆఫ్ -3. ఇప్పుడు చూడండి ఒకసారిగా క్వశ్చన్ రాసుకుని ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేద్దాం. అండర్ రూట్, ఇక్కడ అండర్ రూట్ ఉంది కదా, స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేసేద్దామా? స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేసినప్పుడు 3/5 టు ది పవర్ ఆఫ్ ఎంత మిగులుతుంది? 1 - 2x. స్క్వేరింగ్ అండ్ బోత్ చేసినప్పుడు 3/5 టు ది పవర్ ఆఫ్ -3 × 2 వస్తుంది. ఎందుకంటే స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే ఇక్కడ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ స్క్వేర్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ సైడ్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ సైడ్ స్క్వేర్ చేస్తే మనకి × 2 వచ్చేస్తుంది. సో 3/5 3/5 భూములు సమానం. అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఘాతాలను సమానం చేయొచ్చు. ఘాతాలు అంటే ఏంటి? 1 - 2x = -6, విచ్ ఇస్ ఇంప్లైస్ -2x = 1 ఇటు వెళ్తే -7, ఇంప్లైస్ మైనస్ గెట్ క్యాన్సల్. x = 7/2 వచ్చింది. నాకు ఆన్సర్ ఉందో లేదో చూద్దాం ఒకసారి. 7/2 అంటే డైరెక్ట్ లేదు, కానీ 3.5 రాసుకోవచ్చు కదా. 7/2 అంటే ఎంత? 3.5. సో ఇది కూడా ఆన్సర్ ఉంది. సో మనం అన్నీ కరెక్ట్ చేస్తున్నామండి. సో మీరు బేసిక్స్ ఫాలో అయితే కరెక్ట్గా చేయగలుగుతారు. సో బేసిక్స్ ఫాలో కండి. నెక్స్ట్ క్వశ్చన్, x/y = 2/3. x/y = 2/3 అయితే x² y² -y² విలువ ఎంత? ఇది కాంపౌండ్ అండ్ డివిడెండ్. ఎందుకంటే పైన 2 సేమ్, కింద 2 సేమ్, సైన్ మాత్రం డిఫరెంట్ ఉంటే కాంపౌండ్ అండ్ డివిడెండ్. సో ఇక్కడ x అంటే 2, y అంటే 3. సింపుల్గా రాసేయండి. x అంటే 2, 2² 4 + y² 9, 2² + 3², 2² - 3², 2² 4 - 9, 13/-5, which is equal to -13/5. -13/5. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనకి ఇంకా 2 ఆప్షన్స్ ప్రింటింగ్ పడలేదు అనుకుంటా అండి. ఓకే, మనకి ఆప్షన్స్ ఏంటి? ఆన్సర్ -13/5. ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి ఓకే, చేసిన మెథడ్ కరెక్ట్. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? కాంపౌండ్ అండ్ డివిడెండ్. సో ఇక్కడ x² y² ఇట్లా ఇచ్చినప్పుడు అంటే 2 సేమ్ ఉండాలి, 2 సేమ్ ఉండాలి, మధ్యలో మాత్రం సైన్ ఒకటి డిఫరెంట్ ఉంటే x వాల్యూ డైరెక్ట్ 2, y వాల్యూ డైరెక్ట్ 3 తీసుకోవచ్చు. ఇది లాజిక్ గుర్తుంచుకోండి. దీన్ని మనం ఏమంటాం? కాంపౌండ్ అండ్ డివిడెండ్ రూల్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఇండిసెస్ క్వశ్చన్ అండి. సో 5 to the power of 0.25 into 125 to the power of 0.25 సంథింగ్ ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఎక్కువ కష్టపడద్దండి. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా సాల్వ్ చేసేయండి. 0.25 to the power of 0.25 అలాగే రాయండి. ఓకే, ఫస్ట్ అయిపోయింది. ఇంటూ ఓకే 125 అంటే 5 క్యూబ్ అండి. 5 క్యూబ్ ఇంటూ హోల్ టు ది పవర్ ఆఫ్ 0.25. ఇది ఓకే. కింద 256 అంటే మనం 4 రాసుకోవచ్చు కదండి. 4 to the power of 4 ఇంటూ 0.10 ఇంటూ మళ్ళీ 256 అంటే 4 to the power of 4. ఎందుకంటే 4 4 ద 16, 16 16 ద 256 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ 5 to the power of 0.25 ఇంటూ 5 to the power of 3 ఇంటూ 0.25 0.75 ఈజ్ డివైడెడ్ బై 4 ఇంటూ 4 to the power of 10 అంటే 0.40, మళ్ళీ 4 ఇంటూ 15 అంటే 0.60 అయిపోయింది. 0.25 అంటే భూములు సమానం, ఘాతాలు కూడితే 0.25 + 0.75 అంటే 1 అండి. 4 + 12 = 1. భూములు సమానం, ఘాతాలు కూడితే 40 + 60 100, 100 అంటే 1. సో 5/4 ఆన్సర్ ఎంత? 5/4. ఇక్కడ ఉందండి ఆప్షన్ 4th వన్. ఇండిసెస్ ఇస్తే చాలా సింపుల్ అండి, క్యాలిక్యులేషన్ వస్తే సరిపోతుంది. ప్లస్లు మైనస్లు టు ది పవర్ ఆఫ్ ఎట్లా ఉంటుంది? a to the power of m ఇంటూ a to the power of n విచ్ ఈజ్ ఈక్వల్ టు a to the power of m + n. అటువంటి ఫార్ములాస్ వస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్, 1/4² హోల్ స్క్వేర్ -1/4 హోల్ క్యూబ్ ఇంటూ 2/6 = వాట్?
సో ఈ క్వశ్చన్ చేయాలంటే 1/4ని కామన్ తీద్దామా? 1/4ని కామన్ తీసేద్దాం. ఫస్ట్ 1/4² కామన్ తీద్దాం. 1/4² కామన్ తీస్తున్నా. కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుంది? ఫస్ట్ 1/4 వెళ్ళిపోతే ఇక్కడ 1 ఉంటుంది. సో 1/4 వెళ్ళిపోతే 1 ఉంటుంది. మైనస్ 1/4 హోల్ క్యూబ్ లెక్క 1/4 హోల్ స్క్వేర్ పోతే 1/4 ఉంటుంది. ఇంటూ 2/6. 1/4² అంటే 1/16. 3/4. 4 - 1 3/4. 2/6ని 2/4 ఇంటూ 2² రాస్తున్నా. ఎందుకు రాస్తున్నా అర్థమైతే. 2 4 4 అంటే 16 క్యాన్సల్. 2/2 అంటే 4 గెట్ క్యాన్సల్. 1 × 3 3. ఆన్సర్ ఎంత? 3. ఎక్కడ ఉంది అది? ఇక్కడ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. a/2 = 8 1/4కు సహజ సంఖ్యా సమితిలో a యొక్క సాధన. a/2 = 8 3 1/4 అని ఇచ్చాడు. సో అట్లా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ కన్వర్ట్ చేసుకుందాం. కన్వర్ట్ చేసుకుంటే 8 × 4 32 + 1 33. a/2 = 33/4. ఏ సాధన కావాలి మనకి అంటే a = 33 అంటే 2 2 4 33/2 వస్తుంది. 33/2 అంటే 17.5 వస్తుంది మనకి. 17.5 అంటే సహజ సంఖ్య సమితిలో ఉండదు. ఎందుకు ఉండదు? సహజ సంఖ్యలు 1 2 3 4 సెకండ్ పాయింట్లు ఉండవు. ఇది సహజ సంఖ్యలు మనం ఎంతో చూపిస్తాం. వెరీ బేసిక్ క్వశ్చన్. ఇది అర్థం కావాలి మనకి. బేసిక్స్ అంటే సహజ సంఖ్యలు అంటే ఎంతవరకు ఉంటుందని చెప్పి అడగడు, ఈ విధంగా అడుగుతాడు. సో ఇట్లా అడిగినప్పుడు మనం ఏం చేస్తున్నాం? పాయింట్లలో వస్తుంది కాబట్టి సహజ సంఖ్యలో సాధన లేదు అని చెప్పి రాస్తే సరిపోయింది. 33/2 ఆప్షన్ ఉంది కానీ ఇది సహజ సంఖ్యనా? కాదు. సహజ సంఖ్య ఇట్లా ఉంటుందా? ఉండదు. ఇది ఏ ఫామ్ ఉంది? p/q ఫామ్. ఇట్లా ఉంటే దీన్ని మనం ఏమంటాం? అకరణీయ సంఖ్య అంటాం. ఒకవేళ ఇక్కడ అకరణీయ సంఖ్యలో సమితిలో సాధన ఎంత అంటే ఆప్షన్ ఇది పెడతాం. ఇట్లా అడిగిండా? సహజ సంఖ్యలో సాధన అడిగిండు. సో ఇది ఒక్కటే క్లారిటీగా ఉండండి. పూర్ణాంకాలు ఉందా? పూర్ణ సంఖ్యలు ఏది అడుగుతా చేయాలి. సహజ సంఖ్యలలో పాయింట్లు ఉండదు కాబట్టి ఫస్ట్ 2 ఆప్షన్స్ కానే కావు. 33 వస్తుంది, అది 33/2 వస్తుంది అంటే ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్. ఇంకా చెప్పాలంటే సాధననే లేదు దానికి. నెక్స్ట్ 5x + 12 = 3x + 5 పూర్ణ సంఖ్యల సమితి. సో మళ్ళీ చేద్దాం. 3x 5x అటు వెళ్తే 5 - 3 2x. ఈ 5కి -12. 2x = -7. x = -7/2. -7/2 ఇక్కడ మనకు ఆన్సర్ ఇస్తున్నాడండి. -7/2 అనేది ఇస్తున్నాడు. పూర్ణ సంఖ్యలు అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి స్టార్ట్ అవుతాయి. మనకు -7/2 వచ్చింది. ఇక్కడ కూడా -7/2 ఆప్షన్ ఉంది. కానీ పూర్ణ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. అందుకే పూర్ణ సంఖ్యలు, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు మొత్తం తెరవాలి. ఇది 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటే దీన్ని డబ్ల్యూతో చూపిస్తాం. ఇది పూర్ణ సంఖ్యలు. సహజ సంఖ్యల్ని ఎంతో చూపిస్తాం. విచ్ ఇస్ ఈక్వల్ టు 1 2 3 4 4 4 డాట్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. నెక్స్ట్ ఇంటీజర్స్ అంటే -∞ నుంచి +∞ వరకు ఉంటాయి. ఇవి పూర్ణాంకాలు. అది పూర్ణాంకాలు. ఇక్కడ మనకి పూర్ణ సంఖ్యలు అంటే 0తో స్టార్ట్ అవుతుంది. 0లో అసలు మైనస్ వాల్యూ ఉంటుందా? ఉండదు. అటువంటిప్పుడు దీన్ని మనం ఆన్సర్ అని ఎట్లా చెప్తాం? దానికి సాధన కావాలంట. అసలు పూర్ణ సంఖ్యలలో దానికి ఆన్సర్ ఉండదు, వేరే ఆన్సర్ ఉంటుంది. కానీ వాడు అడిగింది పూర్ణ సంఖ్యలలో ఇంత అని అడుగుతుంది. పూర్ణ సంఖ్యలలో మైనసే ఉండదు, దానికి ఆన్సరే ఉండదు. ఇది కొంచెం గమనించండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్. x + 1/4 = 3/4 which is equal to 23/4. x + 1/4 which is equal to 23/4. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది? 23/4 - 1/4 which is equal to 22/4 వచ్చింది మనకి. ఎల్లు అడుగుతున్నది ఇంపార్టెంట్. అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్య అంటే మనం దీన్ని క్యాన్సల్ చేస్తే ఎంత వస్తుంది? ఇంకా మనకి 11/2 which is equal to p/q ఫామ్. p/q ఫామ్ అంటే అకర్ణీయ సంఖ్య ఫామ్. అకర్ణీయ సంఖ్యలో ఆన్సర్ ఉంటుంది కదా? ఉంటుంది. ఎంత వచ్చింది? 11/2. ఇక్కడ ఉందా? ఉంది. ఇప్పుడు ఇది కరెక్ట్. అకర్ణీయ సంఖ్య, పూర్ణ సంఖ్య, సహజ సంఖ్య. ఇంకోటి ఏంటది? పూర్ణాంకాలు, ఇంటీజర్స్, జెడ్తో చూపిస్తాం. వాటి డెఫినేషన్ తెలుసుకోవాలి. సింపుల్ క్వశ్చన్స్ అర్థం చేసుకుంటూ వస్తాయి. లేకపోతే ఖచ్చితంగా తప్ప ఆన్సర్స్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ మనకి లేదు, లేకపోతే ఉంది. సో మనం అట్లా రాంగ్ ఆన్సర్ చేయడానికి చాలా ఛాన్స్ ఉంటుందండి. సో అందుకే క్వశ్చన్ కరెక్ట్గా చదవాలి. ఒక సంఖ్యలో సగం ఆ సంఖ్యకు 3వ వంతుకు కలిపిన వచ్చు ఫలితం 10. అయితే ఆ సంఖ్య ఎంత? ఎక్స్ సంఖ్య అనుకుంటే సంఖ్యలో సగం ఏమవుతుంది? x/2 అవుతుంది. ఎక్స్ అనేది సంఖ్య అయితే సంఖ్యలో సగం x/2. ఆ సంఖ్యలో 3వ వంతు ఏమవుతుంది? x/3. ఈ రెండింటి కలిపితే ఎంత వస్తాయట? 10 వస్తాయట. సో సంఖ్య ఎంత? ఎల్సిఎం ఎంత? 3 × 6. 3x + 2x మొత్తం ఎంత? 5x. 3x + 2x 5x = 10. 5 × 5 రెంట్ల x = 6 రెంట్ల 12. ఇక్కడ ఉంది 12 అనేది ఆప్షన్ నెంబర్ 4. ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానం. 3వ భుజం కొలత
మూడో భుజం కొలత సమాన భుజం కన్నా 4 సెంటీమీటర్లు తక్కువ. త్రిభుజం చుట్టూ కొలత 14 సెంటీమీటర్లు. అయితే త్రిభుజంలో పెద్ద భుజం ఏది? త్రిభుజం తీసుకుందాం. ఇది ఎక్స్ ఇది ఎక్స్ ఈ రెండు సమానం అంట. ఇది అనేది x-4 ఇక్కడ డిఫరెంట్ వస్తుంది. x-4 అంటే చిన్నదనమాట. ఇట్లా తీసుకోండి, లేదండి ఇంకో త్రిభుజం తీసుకోండి. ఈ రెండు సమానంగా ఉండాలి. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. సో ఇది ఎక్స్ సమానం. నెక్స్ట్ ఇది x-4 అంట. అంటే ఈ రెండింటికంటే సమానం కంటే 4 తక్కువ. దీని చుట్టుకొలత ఇచ్చాడు 14 సెంటీమీటర్లని. చుట్టుకొలత అంటే ఏంది? ఎప్పుడైనా సరే 3 భుజాలు కలపాలి. త్రిభుజం కాబట్టి 3 భుజాలు కలుపుతున్నా. x + x + x-4 = 14 అని వాడు ఇచ్చిండు. సో x + x + x 3x -4 ఇస్తే +4 14 + 4 18 x = 6. సో మనకు వచ్చినాయి 6 6 6 - 2 6 - 4 2 6 + 6 12 + 2 14 అంతే మ్యాచ్ అయింది. పెద్ద భుజం ఎంత? 6 సెంటీమీటర్లు. సెంటీమీటర్లు మీటర్ల ఇక్కడ సెంటీమీటర్లు ఇచ్చిండు. సో మనం కూడా 6 సెంటీమీటర్లు కొట్టాలి. ఒకవేళ ఇది మీటర్లు ఇస్తే ఇది మీటర్లు తీసుకోవాలి. సో ఆప్షన్ కూడా ప్రమాణాలు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ 2y + 3/3 2y + 3/3 is less than 3y - 4 అయినా y వాల్యూ ఎంత? సో ఫస్ట్ సొల్యూషన్ చేసేద్దాం. 2y + 3 which is less than 9y - 12. సో 2y 9y అంటే ఇక్కడ 7y ఇటు వస్తుంది. ఇది ఇటు వస్తే ప్లస్ అయితే 15 అవుతుంది. y 15/7 గ్రేటర్ దెన్ y. 15/7 అంటే 7 1 2.1 అట్లా సంథింగ్ వస్తుందండి. ఎందుకంటే 14 పోతే 2.1 సంథింగ్ వస్తుంది. సో 2.1 సంథింగ్ అంటే y అనేది పెద్దది. సో 2 కంటే కాదండి 2.1 అంటే మనం ఏం తీసుకోవాలి? ఆటోమేటిక్గా 3 తీసుకోవాలి. సో 2.1 అంటే మనం ఆన్సర్ ఎంత తీసుకుంటాం? 3 అని చెప్పేసి ఫైనల్ చేస్తాం. సో 2.1 అంటే 3 అండి. 2 కంటే పెద్దది. ఇక్కడ 2 తర్వాత వచ్చేది ఒక 3 ఉంది. ఇక 4 ఉంటే కూడా ఆన్సర్ 4 అయ్యేది, కానీ అక్కడ మనకు 4 ఇవ్వలేదు. సో 2.3 కాబట్టి 2.1 కాబట్టి ఆన్సర్ ఎంత? 3 తీసుకోవాలి. ఇక్కడ ఇది రిలేషన్స్ ఇంపార్టెంట్ అండి, ఇన్ ఈక్వేషన్స్ ఇది. నెక్స్ట్ ax² + ax + 3కి 3 = 0 మరియు x² + x + b = 0కి x ఒక ఉమ్మడి మూలం అయితే a, b విలువలు ఎంత? a × b కాదు, a × b. సో x అనేది ఒక ఉమ్మడి మూలకం. ఉమ్మడి మూలం అంటే ఒక రూటు. దేనికి? దీనికి మరియు దీనికి. అప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, మనం ఒకసారి ఒక్కొక్క దానిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 1లో x = 1 రాస్తే ఈక్వేషన్ నెంబర్ 1లో 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1లో x = 1 రాస్తే ఏమవుతుంది? a × 1² అంటే 1 ప్లస్ a × 1 అంటే 1 ప్లస్ 3 = 0 2a = -3 a = -3 వచ్చింది. -3/2 వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 2లో రాస్తే 1² ప్లస్ 1 ప్లస్ b = 0. సో b = -2 వచ్చింది. మనకు అడిగిన క్వశ్చన్ a × b ab a × b. సో -3/2 × -2 2 get cancel minus plus answer is 3. Answer is 3. ఆప్షన్ నెంబర్ 2. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. వర్గ సమీకరణకు సంబంధించిన క్వశ్చన్ స్టార్ట్ అవుతున్నాయి, చూద్దాం. ఇది చాలా టఫ్ ఉంటాయండి యాక్చువల్గా. నెక్స్ట్ క్వశ్చన్ x² - 5x + 16 = 0 కు మూలాలు ఆల్ఫా బీటాలు. x² + px + q = 0కి మూలాలు α² β² ఆల్ఫా బీటా బై 2లు అయితే p, q = ఎంత? సో వీటికి ఆల్ఫా బీటాలు మూలాలు అయితే మూలాలు మొత్తం తెలుసుకోండి మనకి. ఆల్ఫా + బీటా = -b/a -5/a అంటే 1 which is equal to 5. ఆల్ఫా బీటా మూలాల లబ్ధం ఎంత ఇచ్చిండు? c/a అంటే 16/1 which is equal to 16. నెక్స్ట్ ఈ ఈక్వేషన్స్కి ఏమవుతున్నాయి? p, qలు మూలాలు అయితే p = q = సో ఆల్ఫా ప్లస్ మూలాల మొత్తం ఏమవుతుంది ఇప్పుడు మనకి? ఈక్వేషన్ నెంబర్ 2లో మూలాలు ఇవి కదా. సో మూలాల మొత్తం అంటే α² + β² ప్లస్ ఆల్ఫా బీటా బై 2 ఇది మూలాల మొత్తం which is equal to -b/a -p/1 which is equal to -p. నెక్స్ట్ సో ఇక్కడ నుంచి p వాల్యూ కనుక్కోవచ్చు కదండి మనకి. సో p వాల్యూ వచ్చేస్తుంది, చూద్దాం ఒకసారి. p వాల్యూ రావాలంటే ఇది ఎలా ఉంది? a² + b². మనకేమో a + b × ab అని ఉంది, అదేమో a² + b² ఉంది. సో ఇక్కడ మనం ఏం వాడాలి? a + b² = a² + b² - 2ab. a + b² = a² + b² ప్లస్ ab 2ab వస్తుంది. ఇటు కన్వర్ట్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని మనం a² + b² = a + b²
మైనస్ 2ab రాయొచ్చు. ab అంటే ఆల్ఫా బీటా. a ప్లస్ బి హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా బీటా బై 2 ఈక్వల్ టు మైనస్ బి. ఇప్పుడు ఇక్కడ నుంచి a ప్లస్ బి 5 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ab అంటే 16 మైనస్ 2 ఇంటూ 16 32 ప్లస్ ab బై ఆల్ఫా బీటా బై 2 ఆల్ఫా బీటా 16 బై 2 8 ఈక్వల్ టు మైనస్ బి. 5 స్క్వేర్ 25 మైనస్ 32 ప్లస్ 8 మైనస్ 24 మైనస్ 24 రైట్ మైనస్ బి. p1 ఈక్వల్ టు మైనస్ బి p ఈక్వల్ టు మైనస్ 1. p ఈక్వల్ టు మైనస్ 1 ఎక్కడ ఉంది? ఆప్షన్స్ ఇక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో మొత్తం ఆన్సర్ రావాలంటే కంప్లీట్ క్వశ్చన్ చేద్దాం. కంప్లీట్ క్వశ్చన్ చేద్దామంటే ఫస్ట్ ఇది రైట్ చేసేసుకుందాం. వర్క్ కావాలి రైట్. పెన్ తీసుకుంటే నెక్స్ట్ మనం ఇక్కడ ఒక రిలేషన్ తీసుకున్నాం, మూలాల మొత్తం తీసుకున్నాం. ఇప్పుడు మూలాల లబ్ధం అంటే ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా బీటా బై 2 ఈక్వల్ టు మైనస్ సి బై ఏ అండి. సి అంటే ఎంత? క్యూ బై 1 అంటే క్యూ వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab ఇంటూ ఏబి బై 2 ఈక్వల్ టు క్యూ. ఏ ప్లస్ బి ఎంత? 5 స్క్వేర్ 25 మైనస్ 16 ఇంటూ 2 32 8 ఈక్వల్ టు క్యూ. ఎంత వస్తుంది? మైనస్ 7 ఇంటూ 8 ఈక్వల్ టు మైనస్ క్యూ విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 56 ఈక్వల్ టు మైనస్ క్యూ. మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్, క్యూ ఈక్వల్ టు 56. సో ఫస్ట్ వన్ వచ్చేసి -1, సెకండ్ వన్ వచ్చేసరికి 56. ఆప్షన్ నెంబర్ 4th వన్ -1, 56. ఈ క్వశ్చన్ పెద్దగా ఉంది. మనకు అన్ని క్వశ్చన్స్ పెద్దగా ఉండవు, కొన్ని క్వశ్చన్స్ పెద్దగా ఉన్నాయి. అక్కడ మిగిలిన టైంని ఇక్కడ యూజ్ చేసుకోవాలి. సో అక్కడ మిగిలిన టైంని ఇక్కడ యూజ్ చేయాలంటే ఫాస్ట్గా చేయాలి, ఇది కూడా ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ మనకి లాజిక్ ఇంపార్టెంట్. సో మనకి మూలాల మొత్తము మూలాల లబ్ధానికి సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. రెండు ఈక్వేషన్స్కి రెండు రూట్స్ డిఫరెంట్గా ఇచ్చాడు. సో ఫస్ట్ దాన్ని యూజ్ చేసుకుంటున్నాం, సెకండ్ దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఫస్ట్ దానికి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అంటే 5 వస్తుంది. ఆల్ఫా బీటా అంటే 16 బై సి బై ఏ అంటే 16 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వాటికి మూలాల మొత్తం ఈక్వల్ టు వాటి చిన్న ప్రకారం మైనస్ పి వస్తుంది. సో వాటిని సింపుల్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab ఇది వాడుతున్నామండి మనం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. సో ఇట్ వస్తే ప్లస్ అవుతుంది. సో విచ్ ఇస్ ఈక్వల్ సేమ్, అదొకటి లాజిక్ తెలిస్తే సరిపోతుంది. సెకండ్ టైం కూడా అదే వాడమండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab వాడుతున్నాం. అదొక్క ఫార్ములా తోటి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది.